మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు త్వరలో బయట పెడతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు. గత 5 ఏళ్ల అరాచక పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మీరు మీ కుటుంబ సభ్యులు గత 5 సంవత్సరాల్లో చేసిన పాపాలు అన్నీ కావు. 5 సంవత్సరాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి అంట పక్కన పెడితే రాయలసీమ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకైతేనే, మీ కుటుంబాన్ని 40 సంవత్సరాల నుంచి ఆదరించిన ఓటర్లకు ఏ విధమైన న్యాయం చేశారో ఒకసారి మీ మనస్సాక్షికే తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం అంతా పక్కన పెడితే పుంగనూరు నియోజకవర్గం విషయంలోనే నేను కొన్ని విషయాలు ఆయనకు చెప్పదలుచుకున్నాను. ఆ రోజు నువ్వు అధికారంలో ఉంటే నీ కంపెనీ, నీ పాల కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే నీకు 4-5 సార్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారో, నీ కొడుకుని ఎంపీ చేశారో ఆ ప్రాంత ప్రజలకే నువ్వు తీరని అన్యాయం చేసినావు. ఆ రోజు మార్కెట్లో పాలు 28 రూపాయలకు ఇంటర్నేషనల్ కంపెనీలు, భారతదేశ కంపెనీలు కాదు, ఇంటర్నేషనల్ కంపెనీలే 28 రూపాయలు పాలు కొనే రోజుల్లో నువ్వు బెదిరించి 18 రూపాయలకే రైతుల ద్వారా పాలు సేకరించినావా లేదా అని మేము అడుగుతున్నాం. అలాగే రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, అలాగే మదనపల్లి ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలలో ఉన్న మామిడి పంట, దీని మీదే జీవనం సాగిస్తున్న రైతులు కడుపు కొట్టావా లేదా అని మేము అడుగుతున్నాం. ఆ రోజు నువ్వు సొంతంగా స్థాపించిన నీ పల్పు యూనిట్లకు భారతదేశంలో ఎక్కడ చూసినా రైతులకు వాళ్లకు ఏదైతే గిట్టుబాటు ధర అయితే ఉంటుందో మామిడి పండ్లకు ఆ రేటు 12-13 రూపాయలు ఉన్న కాలంలో కూడా నువ్వు కేజీకి 8 రూపాయలు లెక్కన టన్నును 8,000 రూపాయలు కొని ఎందరో రైతులు కడుపు కొట్టింది నువ్వా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి నువ్వు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం చాలా హేయమైన చర్య. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మీరు మీ కుటుంబ సభ్యులు గత 5 సంవత్సరాల్లో చేసిన పాపాలు అన్నీ కావు. 5 సంవత్సరాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి అంట పక్కన పెడితే రాయలసీమ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకైతేనే, మీ కుటుంబాన్ని 40 సంవత్సరాల నుంచి ఆదరించిన ఓటర్లకు ఏ విధమైన న్యాయం చేశారో ఒకసారి మీ మనస్సాక్షికే తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం అంతా పక్కన పెడితే పుంగనూరు నియోజకవర్గం విషయంలోనే నేను కొన్ని విషయాలు ఆయనకు చెప్పదలుచుకున్నాను. ఆ రోజు నువ్వు అధికారంలో ఉంటే నీ కంపెనీ, నీ పాల కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే నీకు 4-5 సార్లు ఎమ్మెల్యేగా పట్టం కట్టారో, నీ కొడుకుని ఎంపీ చేశారో ఆ ప్రాంత ప్రజలకే నువ్వు తీరని అన్యాయం చేసినావు. ఆ రోజు మార్కెట్లో పాలు 28 రూపాయలకు ఇంటర్నేషనల్ కంపెనీలు, భారతదేశ కంపెనీలు కాదు, ఇంటర్నేషనల్ కంపెనీలే 28 రూపాయలు పాలు కొనే రోజుల్లో